చాలా బాగుంది. మార్నింగ్ 5:30కే చూసాము, బెనిఫిట్ షో ప్రసాద్లో చూసాము, మల్టీప్లెక్స్లో. సినిమా అస్సలు మనం గెస్ కూడా చేయలేము. ప్రతిరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు రిలీజ్ ఉంటే అప్పుడు చూసేవాళ్ళం. మా సినిమా కొంచెం గెస్ చేయగలుగుతాము, కానీ అసలు ఏ సీన్ నెక్స్ట్ సీన్ గెస్ చేయలేని విధంగా ఉంది. స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. మనం నిన్నటి నుంచి ఏవైతే రూమర్స్ విన్నామో వాళ్ళందరూ సినిమాలో ఉన్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా మన కోసం, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ కోసం, తెలుగు ఆడియన్స్ కోసం చిన్న చిన్న ఫన్ జనరేట్ చేసేవి కూడా అన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు స్క్రిప్ట్లో. చాలా అంటే చాలా బాగున్నాయి. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, అసలు ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసే సీన్ ఉంటుంది లాస్ట్ 30 minutes అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ కూడా మహాభారతం ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సినిమా ఎండింగ్ కూడా మహాభారతంతోనే ఎండ్ అవుతుంది. అసలు ఆ సీన్లన్నీ చూస్తుంటే నాకు ఇప్పటికీ తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగా తీశారు సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ, కొరియోగ్రఫీ అన్నీ చాలా బాగున్నాయి. ప్రభాస్ గారి స్టెప్లు, చిన్న చిన్న సాంగ్స్లో, చిన్న ఒక కాంప్లెక్స్కి వెళ్ళిన సీన్లో ప్రభాస్ గారు చిన్నగా స్టెప్పులు కూడా వేస్తారు. చిన్న చిన్న ఫన్ జనరేట్ చేసేవి అన్నీ బాగున్నాయి. సినిమాలో బాగోదని లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. సినిమా పాజిటివ్గా కావాలని పాజిటివ్ రివ్యూ ఇవ్వడం కాదు. అసలు చాలా అంటే చాలా బాగుంది. మిస్ అయితే మీరు మిస్ అయినట్టే. ఓటీటీలో చూసినప్పుడు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇది బిగ్ స్క్రీన్లో చూసే సినిమా అని పక్కాగా ఇది రాసి పెట్టుకోండి. సినిమా 3Dలో బాగుందా 2Dలో బాగుంది? 3D 2D అనే లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చూసేయండి అంతే. 3Dలో చూశాను, 3D కూడా చాలా బాగుంది. నేను ఇంకా సెకండ్ రోలో కూర్చొని చూశాను స్క్రీన్ దగ్గర నుంచి 3D అయినా కూడా 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగా తీశారు. మీరు పక్కా మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి.